మళ్ళీ ఏ పార్టీని నమ్మాలి? తెలంగాణలో బీఆర్ఎస్ని నమ్మద్దు. ఆ కేటీఆర్ ఇంకా మారలే. మొన్ననే వాళ్ళ కేటీఆర్ వాళ్ళ మామ ఆ కిడ్నీలు అమ్ముతా, కిడ్నీలు ఇప్పిస్తా అని చెప్పి పైసలు తీసుకుంటూ ఆ కిడ్నీ పేషెంట్ చచ్చిపోయిందా? ఆ కర్మ వదిలిపెడుతుందా? ఆ కుటుంబాన్ని వదిలిపెట్టదు. మరి ఏం మారింది అనుకోవాలి? అంటే మొన్న మీ మామ నీ కేసీఆర్ పేరు, కేటీఆర్ కొడుకైన కేటీఆర్ పేరు చెప్పుకొని ఇన్ని దందాలు చేస్తే ఉద్యోగాలు ఇప్పిస్తాను 100 మంది దగ్గర పైసలు తీసుకుని వాళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడు ఓకే టీవీ స్టూడియోకి. ఎవరెవరైతే కేటీఆర్ వాళ్ళ మామ, అంతేకాదు కొంతమంది ఆడపిల్లల జీవితాలతో కూడా ఆయన ఆడుకుండట. వాళ్ళందరూ వరుస పెట్టి వస్తే కానీ వీళ్ళకి తిక్క కుదరదు. పైగా ఏమంటుండ్రు? చచ్చిపోయిండు కదా ఇంకేందంట, సిగ్గుశరం ఉండాలి అట్లా మాట్లాడనీకి. చచ్చిపోయిండు కదా, డయాలసిస్ పేషెంట్ చచ్చిపోయిండు కదా, ఇంకెందుకు గొడవ చేస్తుందట. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎవరికన్నా అట్లయితే అప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది. ఇక నువ్వు ఇదే పట్టించుకోవట్లేదు. ఇక రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు? నీ బామర్ది రాజు పాకాల కుర్చీ వేసుకొని కూర్చుంటాడు నీ పక్కన. తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్మాలి? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగానే కేటీఆర్ పేరు చెప్పుకొని వాళ్ళ కుటుంబీకులు ఇంతగానం చేస్తే ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే వీళ్ళ పప్పులు ఉడుకుతాయా? వీళ్ళ పప్పులు ఉడకవు. ఇట్లానే దందాలు చేసుకుంటూ పోతారు. ఈ రోజున తెలంగాణ దగ్గర సొమ్ము లేదా? మస్తు సొమ్ము ఉన్నది. ఎవరి దగ్గర పాడైంది? వీళ్ళ దగ్గరే ఉంది. అవన్నీ ఆ సొమ్ము మొత్తం ఎవరి దగ్గర ఉందిరా నాయన అంటే వీళ్ళ దగ్గరనే ఉంది. వాళ్ళ కొడుకుకు ఉండాలి మాట్లాడాలని చెప్పి ఆయననే వాళ్ళ కుటుంబాన్ని గ్రిప్లో పెట్టుకోలేదు, దారిలో పెట్టుకోలేదు. కేటీఆరే ఆయన పేరు చెప్పుకొని వాళ్ళ మామ మొత్తం పైసలు దున్నేసిండు. ఆ కిడ్నీ పేషెంట్ చచ్చిపోయాయి. ఇక నువ్వు తెలంగాణనే బాగుపరుస్తావు. నీ సొంత కుటుంబీకులనే నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులే పిచ్చకుంట్ల 2 కోట్లు నీ టిప్పు. నీ తిరుపతికి ఉంటుంది ఆస్తి. నీ తిరుపతి ఆస్తి ఏమంటావు బయటికి? కేటీఆర్ పిఏ తిరుపతికే కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. పిచ్చకుంట్ల 2 కోట్లు వాళ్ళకి ఇయనికి ఏడుస్తున్నారు కదా మీరు. పిల్లికి కూడా బిచ్చనేని మొహాలు మీరు ఏడుస్తున్నారు కదా. వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళ కన్నా చచ్చిపోయాడు కదా, ఇప్పుడు ఇంకేం చేయాలంట? పోయి కొరివి పెట్టు. ఇట్లనే మాట్లాడతా. ఎట్లా మాట్లాడితే బుద్ధి వస్తుందో సిగ్గు వస్తుందో అట్లా మాట్లాడతా. ఇది తెలంగాణ పరిస్థితి, ఇది తెలంగాణ దుస్థితి.